ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని వెలమపేట ఎంపీపీఎస్ పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకంలో భాగంగా విద్యార్థులకు బుక్స్, షూస్, యూనిఫామ్ వంటి సామాగ్రిని ఉమ్మడి కూటమి నాయకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, తల్లికి వందనం, మధ్యాహ్న భోజన పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపుతోందని నాయకులు పేర్కొన్నారు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను విద్యార్థులకు. నాకు ఈ రోజు చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారి ఆదేశాల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ, జనసేన పార్టీ వారి అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అనే పథకంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, టెక్స్ట్ బుక్స్, షూస్, బెల్టులు అన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆధ్వర్యంలో మనకు విద్యార్థులకు కిట్స్ కానీ, అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం కానీ, అదేవిధంగా విద్యార్థులకు మంచి సన్నబియ్యంతో భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో, సమ్మర్ హాలిడేస్ లో టీచర్స్ ఎక్కడెక్కడో డార్జిలింగ్ ఇతర అదర్ కంట్రీస్ వెళ్ళడం చూశాను. ఈ స్కూల్స్ నేను ఉన్న ప్రెస్ గ్రూప్స్ లో ఈ స్కూల్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయులు కొన్ని ఏరియాలు తిరుగుతుంటే ఆ ఫొటోస్ కూడా నేను చూశాను. అందుకు బట్టి విద్యార్థులు రోలింగ్ పెంచడానికి మీ సహాయ సహకారాలు ఈ మేడబడి స్కూల్లో అందిస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా తరఫున. అదేవిధంగా మధు గారు చెప్పినట్టు కూడా అందరం చెప్పినా బాగోదు, అది నేను రాగానే అబ్బారావుగా మన మాస్టర్ డిస్కషన్ చేయడం జరిగింది. మాస్టర్ నన్ను చూడగానే వచ్చి ఇట్లా పేరు మార్పిస్తా ఉండే పరిస్థితులు అన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా రోలింగ్ పెంచడానికి ఈ విద్యా కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్ డెవలప్మెంట్ చేయడానికి ఇంకా ముందుకు వెళ్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ